యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు పత్రికలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతకు మనం అపవాదిని ఎందుకు ఎదిరించాలి, ఎలా ఎదిరించాలనే విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. అపవాదిని మనం ఎందుకు ఎదిరించాలంటే, శాంతి సమాధానం లేకుండా చేసేవాడు వాడే, అలాగే మనల్ని డిప్రెషన్కు లోను చేసేవాడు కూడా వాడే. అపవాదిగాడు మనకి మరణించాలనే ఆలోచన కలగజేసేవాడు కూడా వాడే. మన జీవితాన్ని నరకానికి నడిపించేవాడు కూడా అపవాదిగాడే. అలాగే నువ్వు అనుకున్నటువంటి పనులు జరగకోకుండా మధ్యలోనే ఆగిపోతున్నాయి, అవి త్వరగా ముగించబడట్లేదు, వాటి కారణం కూడా అపవాదే. అలాగే కొంతమంది శుభకార్యాలని ప్రారంభిస్తారు, అవి ముందుకు వెళ్ళట్లేదు. అలాగే కొంతమంది పొలం పనులను ప్రారంభిస్తూ ఉంటారు, ఉద్యోగ పనులను ప్రారంభిస్తూ ఉంటారు. ఏ పని ప్రారంభించినా ఆ పని సఫలం అవడం లేదంటే కారణం ఎవడో తెలుసా నీకు? వాడు అపవాదిగాడే. అలాగే నీ జీవితంలో నీకు విరక్తిని తెప్పించేవాడు కూడా అపవాదిగాడే. నువ్వు ఆత్మీయంగా ఎదగకోకుండా నువ్వు ఆపు చేస్తున్నటువంటి వాడు కూడా అపవాదిగాడే. ఇక ఆర్థికంగా అభివృద్ధి లేకుండా చేసేవాడు కూడా అపవాదిగాడని ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను. చాలా మంది రోగాలతోనూ వ్యాధులతోనూ చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. వాటికి కారణం కూడా ఎవరో తెలుసా నీకు? అపవాదని దైవజనుడిగా నేను తెలియజేస్తున్నాను. అలాగే సేవకులైతే సేవలో అభివృద్ధి లేకుండా చేసేవాడు కూడా అపవాదని నేను మీకు ఈరోజు తెలియజేస్తున్నాను. అపవాదిగాడి వల్ల అన్ని నష్టాలే తప్ప ఏ మేలు లేదు. కాబట్టి అపవాదిగాడు ఎప్పుడు కూడా మనల్ని శోధిస్తూనే ఉంటాడు. దేవుడు పరిశోధిస్తాడు. దేవుడు పరిశోధించాడంటే దేవుడు మనకి ఎన్నో దీవెనలు ఇస్తాడు. కానీ అపవాదిగాడు శోధిస్తాడు. ఆ శోధనలు ఎవరైతే పడిపోతారో వారు డిప్రెషన్లోనికి వెళ్ళిపోతారు, సమాధానం లేకుండా ఉంటారు, శాంతి లేకుండా ఉంటారు, ఆర్థికంగా ఎండిపోతూ ఉంటారు, ఆత్మీయంగా ఎండిపోతూ ఉంటారు, సేవాపరంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు, రోగాల పరంగా వ్యాధుల పరంగా అన్ని విధాలుగా అపవాదిగాడు శోధించి నేను నలిపి నీ జీవితాన్ని వృధా చేయాలని చెప్పేసి వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందుకే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే నీతో, అపవాదిని ఎదిరించండి అన్నాడు. అపవాదిని ఎదిరించాలంటే ఎలా ఎదిరించాలి? వాడు మనకు కనపడతాడా? వాడు కనపడితే వాడిని ఎదిరించగలుగుతాం. మరి ఎట్లా వాడిని ఎదిరించాలి అంటే, వాడు కనపడని ఆత్మ కాబట్టి మనం వాడిని ఎదిరించాలంటే బైబిల్ గ్రంథంలో కొన్ని సూత్రాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఏంటి ఆ సూత్రాలు అంటే, బైబిల్ గ్రంథంలో మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో మోగదయ్యం పెట్టినటువంటి బాబుని శిష్యుల దగ్గర తీసుకొచ్చారు. ఆ మోగదయ్యం పట్టినప్పుడల్లా వాడు నొరగ కార్చుకోవటం, ఎక్కడ పడితే అక్కడ కింద పడిపోవటం, అలాగే నీళ్ళల్లోనూ అగ్నిలోనూ వెళ్ళిపోయి దొనకటం, వాడి పరిస్థితి అంతా ఎలా ఉండేదంటే ఆందోళనకరంగా ఉండేది. అలాంటి వాడిని తీసుకొచ్చినప్పుడు శిష్యుల దగ్గర తీసుకొస్తే వాళ్ళు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఆ దెయ్యం పోలేదు. ఎందుకు పోలేదని చెప్పేసి వారికి డౌట్ వచ్చింది. యేసుప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులు వచ్చేసి యేసుప్రభుని అడుగుతున్నారు, యేసయ్య మేము ఈ అపవాదిని ఎందుకు వెళ్ళగొట్టలేము అని చెప్పేసి వెళ్ళగొట్టలేకపోయామని అడిగినప్పుడు యేసుప్రభు అన్నాడు, ఇది ఉపవాసం వలననే సాధ్యమని చెప్పాడు. కనుక దేవుని సన్నిధిలో అపవాది సాతాను దుష్టుడు వెళ్ళిపోతేనే మన కుటుంబాలు బాగుపడతాయి, మనం బాగుపడతాం. వాడు వెళ్ళిపోవాలంటే, నీ నుండి తొలగిపోవాలంటే, నీకు ఆటంకంగా మారిన అడ్డుబండ తొలగిపోవాలంటే నీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తప్పకుండా అపవాది నీ వద్ద నుండి పారిపోతాడు. ఇది మొదటి సూత్రం. రెండవ సూత్రం ఏంటంటే, దేవుని వాక్యం ఎప్పుడు నువ్వు ధ్యానం చేస్తూ ఉండాలి. దేవుని వాక్యము నువ్వు ధ్యానం చేస్తా ఉంటే ఆ వాక్యం ద్వారా మనం అపవాదిని ఎదిరించడానికి శక్తిమంతులం అవుతాం. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం మనకు శక్తినిస్తుంది, దేవుని వాక్యం మనకు బలాన్ని ఇస్తుంది, దేవుని వాక్యం పవర్ కలిగింది. దేవుని వాక్యంతో ఎవరైతే ఎత్తిపడి మాట్లాడుతూ ఉంటారో అపవాదిగాడు పారిపోతాడు. అపవాదిగాడు ఎప్పుడైతే పారిపోతాడో మనకు మనశ్శాంతి వస్తుంది, మనం అనుకునేది జరుగుతూ ఉంటాయి, మన జీవితాలు ఫలభరితంగా మారుతూ ఉంటాయి. కాబట్టి అపవాదిని ఆ వాక్యం ద్వారా ఎదిరించాలి. యేసుప్రభుని కూడా ఎత్తైన కొండ మీద తీసుకెళ్లిపోయి యేసుప్రభుని శోధించింది. ఏమని శోధించిందంటే, అపవాది నువ్వు కిందికి దూకు అని చెప్పేసి దేవుని దూతలు వచ్చి నెత్తి పట్టుకుంటాయని చెప్పేసి యేసుప్రభుని కూడా శోధించింది. అప్పుడు యేసుప్రభు ఏం చేశాడో తెలుసా? ఆ యేసుప్రభు వాక్యం అనే ఖడ్గాన్ని తీశాడు. దేవుని సన్నిధిలో అపవాదిగాడు అన్నాడు, నాకు నొక్కు అన్నాడు, ఇది లోకరాజ్యాలను నీకు ఇస్తానన్నాడు, దాని వైభవం నీకు ఇస్తా అన్నాడు. యేసుప్రభు వారు దేవుని వాక్యము తీసి ప్రభు అయినటువంటి దేవునికి తప్ప ఎవరికి మొక్కకూడదని చెప్పేసి యేసుప్రభు వారు మాట్లాడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అప్పుడు అపవాది యేసుప్రభు వారు ఎప్పుడైతే వాక్యం ద్వారా ఎదిరిస్తా ఉన్నాడో
యేసు ప్రభువారిని విడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ వాక్యమే నీ దగ్గర ఉంది. ఆ శక్తి గల వాక్యమే బైబిల్ రూపంలో నీ దగ్గర దేవుడు పెట్టాడు. దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం దేవుని మాటలు ఎత్తిపట్టి నువ్వు అపవాదిని ఎదిరిస్తే తప్పకుండా వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. అప్పుడు నీ జీవితం ఎంతో సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా, సుఖశాంతులతో ముందుకు వెళ్తుంది. కాబట్టి నీ జీవితంలో అపవాదిగాడు ఎన్నో పన్నాగాలు పన్ని నీ లైఫ్ లో నీకు డిప్రెషన్ లో తీసుకెళ్లిపోయాడు. ఈ రోజు దేవుడు నీకు విడుదల ఇవ్వడం కొరకు నీతో మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి అపవాదిని ఎదిరించాలి. మొట్టమొదటిగా ఉపవాస ప్రార్థనతో ఎదిరించాలి. రెండవదిగా దేవుని సన్నిధిలో వాక్యాన్ని కలిగి మనము అపవాదిని ఎదిరించాలి. ఉపవాస ప్రార్థన అన్నా వాక్యం అన్నా అపవాదిగాడికి చాలా భయం, చాలా మంట కలిగిస్తూ ఉంటది. కాబట్టి మీరు వాక్యాన్ని కలిగి ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి. అలాగే మూడో సూత్రం ఏంటంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది, సంఘముతో కలిసి నువ్వు ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉండాలి. ఎందుకంటే సంఘము ఎదుట పాతాళ లోకపు ద్వారాలు నిలబడలేవు అని దేవుడు మాట్లాడాడు. కాబట్టి దేవుని సన్నిధిలో సంఘంతో కలిసి ప్రార్థన చేసే అనుభవంలోనికి నువ్వు రావాలి. బైబిల్లో ఉంది, 2-3 నా నామమును ఎక్కడ కూడి ఉంటారు అక్కడ నేను ఉంటానన్నాడు. అలాగే సంఘం ఏకీభవించి ఏది బంధిస్తే అది బంధిస్తానన్నాడు, ఏది విప్పితే అది విప్పబడుతుందని చెప్పేసి రాయబడి ఉంది. కాబట్టి అపవాది సంఖ్యలు విడిపోవాలంటే, అపవాది బంధకాలు తెగిపోవాలంటే నీకు సంఘ సహవాసం అవసరమై ఉన్నది. మా కాలంలో ఆదిమ సంఘాలు ఇంటెంట రొట్టి విరుచుచు సంఘ సహవాసంలో, ప్రార్థనలో, ఉపవాసాల్లో తరచుగా వారు దేవుని సన్నిధిలో కూడుకోవటం ప్రారంభించడం వల్ల వారు అపవాదిని ఎదిరించి బలమైనటువంటి శక్తి గల కార్యాలు చూడగలిగారు. నీ జీవితంలో కూడా సంఘ సహవాసం నీకుందా? సంఘంతో కలిసి ప్రార్థించే అనుభవం నీకుందా? ఒంటరిగా ఉంటున్నావా? నా ఒంటరి ప్రార్థనే చాలే అనుకుంటున్నావా? లేదు దేవుని బిడ్డలారా, నీకు సంఘ ప్రార్థన కూడా చాలా అవసరమై ఉంది. ఒక్క కట్టే తక్కువగా మంట వస్తూ ఉంది, 10 కట్టెలు పెడితే ఎంతో ఎక్కువ మంట వస్తూ ఉంటుంది. అలాగే సంఘంతో కలిసి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీలోనికి అభిషేకం, నీలో అగ్ని, దేవుని మహిమ ఎంతో అధికమవుతూ ఉంటది. ఆ అగ్ని ఎదుట అపవాది నిలబడలేడు. కాబట్టి సంఘ సహవాస అనుభవం నీకు కావాలి, సంఘ ప్రార్థన నీకు కావాలి. ఎప్పుడైతే అలాంటి అనుభవం నువ్వు ఉంటావో అపవాది నీ నుండి పారిపోతాడు. నీ జీవితంలో ఎన్నో మేలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఎన్నో అద్భుతాలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఎన్నో దేవుని కార్యాలు నీ పట్ల జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ జీవితాన్ని ఏదో నిష్ప్రయోజనంగా ఉండటం దేవుని చిత్తం కాదని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, అపవాదిని ఎదిరించండి. ఎలా ఎదిరించాలి? 1 ఉపవాస ప్రార్థన నువ్వు కలిగి ఉండాలి. 2 వాక్యానుభవం నువ్వు కలిగి ఉండాలి. 3 సంఘ సహవాస అనుభవం నువ్వు కలిగి ఉంటే అపవాదిని ఇద్దరు నుండి పారిపోతాడు. నీ జీవితము దేవుని సన్నిధిలో ఫలభరితంగా ఉంటుందని దైవజనుడికి మీకు నేను తెలియజేస్తున్నాను. అలాంటి కృపతో నేను నింపబడి దేవుని దీవెన పొందాలని దైవజనుడిగా మనసారా కోరుకుంటూ నిన్ను దీవిస్తున్నాను. అటు కృప నీకు కలుగును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అపవాదిని ఎదిరించండి, వాడు మీ ఎదురు నుండి పారిపోతాడు అన్నావు తండ్రి. అపవాదిని ఎందుకు ఎదిరించాలంటే మా జీవితంలో ఏది కూడా ప్రభువా అన్ని నెగిటివ్స్ తీసుకొచ్చి ప్రభువా వాడు ప్రభు మా జీవితాన్ని ముందుకు కొనసాగనివ్వకుండా అయ్యా ఆగిపోయిన దగ్గరే ఉండిపోయేటట్టుగా నాయన ముందుకు వెళ్ళకుండా చేసేవాడు వాడే. మేము అనుకున్నట్టుగా మా జీవితాలు లేకపోవడం కారణం వాడే ప్రభువా. కనుక వాడిని ఎదిరించమన్నావు. ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, సంఘ సహవాసము ద్వారా నువ్వు ఎదిరించమన్నావు తండ్రి. అలాంటి అనుభవంలో ఈ పిల్లలందరినీ ఉంచండి. ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో ఎవరిలో అపవాది పని చేస్తున్నాడో, ఎవరి జీవితం అయితే వారు అనుకున్నట్టుగా లేదో, శాంతి సమాధానం లేకుండా డిప్రెషన్ లో ఎవరైతే ప్రభువా ఇంకా వారు ప్రారంభించిన పనులు ముందుకు వెళ్లకుండా ఆగిపోయినాయో, కుటుంబాలలో యేసు నామములో కార్యాలు జరుగును గాక. అపవాది యేసు నామములో తొలగిపోవును గాక. విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాను తండ్రి. ఈ కనికరము చూపించి విడుదల నడిపించమని యేసు నామమును అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్.